అలా శివాంజనేయుల మధ్యలో ఉండే అద్వైతాన్ని మనం చర్చించుకుంటున్నాం. అందుకే నామాలతో సమానమైన తత్వం అంతా రామాయణంలో ఉంది. రామాయణ సారమంతా రామ అనే 2 అక్షరాల్లో ఉంది. అందుకని శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామతస్తుల్యం రామనామ వరాననే. అందుకని రామ అనే 2 అక్షరాలు స్మరిస్తే విష్ణు సహస్రనామం చదివినట్టే అని చెప్పాడు శివుడు. ఆయన దానితో సరిపోక అంతకుముందే యుగయుగానికి రామాయణం జరుగుతూనే ఉంది కాబట్టి ఆయనకి రాముడికి సేవ చేయడం కోసం ఒక సేవకుడుగా పుట్టాలి అనే కోరిక కలిగింది శివుడికి. రాముడు అంటే అంత భక్తి శివుడికి. రాముడు అటువంటి వాడు, మానవుడుగా పుట్టినవాడు. శివుడు సైతం నిరంతరం ఆరాధించే దేవుడు కాగలిగాడు అంటే మీరే ఆలోచించండి. దేవుడు గొప్ప, మానవుడు గొప్ప? మానవుడే గొప్ప. మానవుడు దేవుడు అవుతాడు ఖచ్చితంగా. మానవుడే గొప్ప. ఊరికే దేవుడు దేవుడు అంటాం కానీ ఆ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఉత్తమమైన మానవుడిని మించిన దేవుడు లేడురా అబ్బాయి అని చెబుతున్నాడు. మనం ఆలోచించాలి. ఏ విగ్రహాలు ఎంతమంది పెట్టినా ఆలోచించండి. మనుషులు ప్రతిష్ఠ చేసిన విగ్రహం దేవుడైతే దేవుడు ప్రతిష్ఠ చేసిన మనిషి ఎందుకు దేవుడు కాడండి? ఆలోచించండి. సాటి మనిషిని అవమానిస్తాం మనం. గుళ్ళు గోపురాలు మాత్రం కట్టేస్తాం. సాటి మనిషిని కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, లేకపోతే ఆడ మగ పేరు మీద ఏదో రకంగా అవమానిస్తాం. ఈ అవమానించడాలు మాన్నంత వరకు మన గుళ్ళోకి వచ్చే అర్హత లేదు అసలు. ఎంత గొప్ప విగ్రహాలు ఎక్కడి నుంచి తెచ్చినా మనుషులే కదా ప్రతిష్ఠ చేసింది. మనుషులు ప్రతిష్ఠ చేసిన విగ్రహం దేవుడు అయినప్పుడు దేవుడు స్వయంగా ప్రతిష్ఠించాడండి మనిషిని. దేవుడు వల్లే మనిషి పుట్టాడని వేదంలో ఉంది. బ్రాహ్మణోస్యముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూతశ్చేద్వైశ్యక పద్భ్యాగం శూద్రో అజాయత. స్పష్టంగా ఉంది. అన్ని వర్ణాల వారు భగవంతుని యొక్క దేహం నుంచే పుట్టారు. అంతా భగవత్ స్వరూపులేని. మరి మనిషి దేవుడు ప్రతిష్ఠ చేసినట్టే కదా మనిషిని. సాటి మనిషిని ఎలా అవమానిస్తామండి? ప్రత్యేకించి ఎవరిని నెత్తి మీద ఎక్కించుకోవక్కర్లేదు. అగౌరవించకుండా ఉంటే చాలు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. సంతోషించు, నచ్చితే 10 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోమని చెప్పు. తోలనాడి మాట్లాడకూడదు ఎవరిని కూడా. ఆర్థికంగా పేదవాళ్ళు కదా అని అవమానించకూడదు. కులం పేరు మీద అవమానించకూడదు. మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, స్త్రీ పురుష భేదం పేరు మీద కూడా అవమానించకూడదు. ఆ ఆడాళ్ళు మీకు ఏం తెలుసు అని శతాబ్దాల తరబడి అన్నారు. అందుకే ఇప్పుడు మొత్తం ఆడాళ్లే పెత్తనం చేస్తున్నారు. మొగాళ్ళకి ఏం తెలుసు అనే ధోరణ తయారైంది. ఇంకా పల్లెటూళ్ళు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. హైదరాబాద్లో అయితే ఆడాళ్ళదే పెత్తనం మొత్తం. అసలు మన రాష్ట్రం పేరే ఏపీ అంటే ఆడపెత్తనమే అయింది కదండి. బాగా చేశారు పెత్తనం. ఆడవాళ్ళకి చదువులు లేకుండా చేశారు, ఇంట్లోంచి బయటికి లేకుండా చేశారు. ఇప్పుడు మొత్తం వాళ్ళే ఊరేగుతున్నారు దేశం అంతా. అయింది కదా. ఇదివరకు కొన్ని కులాలు పెత్తనం చేసే మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. ఇప్పుడు అవన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు వేరే కులాలు వచ్చి పెత్తనం చేస్తున్నాయి. ఇప్పుడు ఇదివరకు మగపిల్లాడు అనగానే ఆ మగపిల్లాడు తల్లి అనగానే అత్తగారు అబ్బో మగపిల్లాడు తల్లి అని కళ్ళకు కాసులు అద్దాలి, మొహానికి మొహిరీలు అద్దాలని పుస్తకాల్లో రాశారు. ఇప్పుడు ఆడపిల్ల తల్లికి పెరిగింది ప్రాధాన్యం. నేను ఎవరు మా అమ్మాయిని అని చెబుతోంది అంతే. మారిపోయింది ప్రపంచం. చూసుకోండి. ఆడపిల్ల పెడుతున్నారు ఇప్పుడు నెట్లో షరతులో. పెళ్ళయిందంటే అత్తగారు ఉన్నాను వీల్లేదు, ఇంట్లో బయటకు వచ్చేవలసిందే. ఆడపిల్లల తల్లులు షరతులు పెడుతున్నారు ఇప్పుడు. మా అమ్మాయిని ఇవ్వను నేను. మిక్సీ ఉందా, గ్రైండర్ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా? మామూలు ఫ్రిడ్జ్ కాదు, అమెరికా అంత ఫ్రిడ్జ్ ఉండాలి. అవన్నీ ఉంటేనే కాపురాన్ని పంపుతారు, లేతలేదు. మారిపోయింది. ఇది ఎవరిని అనుకోవలసిన పని లేదని పూర్వం వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేశారు. పూర్వం కొన్ని కులాలు చేశాయి, ఇప్పుడు కొన్ని కులాలు చేస్తున్నాయి. పూర్వం మగాళ్ళు చేశారు, ఇప్పుడు ఆడాళ్ళు చేస్తున్నారు. ఏదైనా ఒకటే. మనం ఆలోచించాల్సింది ఒకటే. అసలు ఎవరూ పెత్తనాలు చేయకుండా, ఎవరికి ఎవరూ బానిస కాకుండా, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తూ మనం సంసారాలు చెయ్యలేమా? ఎప్పుడు ఎవరో ఒకరు పెత్తనం చేయాలా? గ్రామంలో కానీ కుటుంబంలో. అసలు ఈ పెత్తనం అనేది అహం అనేది నుంచి వచ్చింది, అహంకారం. ఆ అహంకారం తొలగిపోవడానికే ఈ ప్రవచనం. నేను అనేది పోతే తప్ప నాది అనేది పోదు. నేను నాది అనే రెండూ పోతే తప్ప మనం మనశ్శాంతిగా ఉండలేము. జీవితాంతం దుఃఖపడుతూనే ఉంటాం. పెత్తనం చేసేవాళ్ళు కూడా దుఃఖపడుతూనే ఉంటారు. ఎందుకంటే ఓసారి పెత్తనం చేశారంటే ఎప్పుడూ చెయ్యాలనే కోరుకుంటారు. ఎప్పుడూ సాధ్యం కాదు. ఎవరో ఇంకొకళ్ళు వస్తారు, వెంటనే వీళ్ళకి బాధ. పదవులు పీఠాలు గమనించండి, ఎప్పుడు ఒకళ్ళే ఉంటారా? మారిపోతూ ఉంటారు. పైవాడు కిందికి వస్తాడు, కిందివాడు పైకెడతాడు. దానికి తట్టుకునే శక్తి లేకపోతే తట్టుకోలేవు. అదే రామాయణం. ఆయన పిలిచి పట్టాభిషేకం అని చెప్పారు పొద్దున్న, రాత్రి పిలిచి వనవాసం అన్నారు. రెండు తట్టుకున్నాడు ఆయన. పట్టాభిషేకం చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటాడో వనవాసంలోనూ అంతే ఆనందంగా ఉన్నాడు.
అంచేతన రామకథ విన్నా, హనుమత్తత్వం తెలుసుకున్నా మన జీవితాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. అందుకోసం హనుమంతుడుగా రాముడికి సేవ చేసి దేవుడికి జీవుడికి మధ్యలో కూడా భేదం లేదని తెలియజేయడం కోసం పరమశివుడు ఆంజనేయుడుగా అవతరించాడు. ఒక కళ శంభుని విడిచి ఉర్విని చేరెను రమనామమై, ఒక కళ శంభుని విడిచి ఉర్విని చేరెను రమనామమై, ప్రకట విషమ్ములంకయై భగ్గున మండె కపీశ దృష్టికిన్, ప్రకట విషమ్ములంకయై భగ్గున మండె కపీశ దృష్టికిన్, సకలము రమనామగత సారము, సకలము రమనామగత సారము, హారమునొల్లడయ్యే హారమునొల్లడయ్యే, ఎంచక భవవారిధిన్ గడచే, ఎంచక భవవారిధిన్ గడచే, జన్మము ధన్యము వాయుసూతికిన్, జన్మము ధన్యము వాయుసూతికిన్. రుద్రవీర్య సముద్భవ అని ఆంజనేయ స్వామి సహస్రనామాల్లో ఉంటుంది. శివుడు తేజస్సు నుంచి నువ్వు పుట్టావయ్యా. ఒక కళ శంభుని విడిచి ఉర్విని చేరెను రామనామమై, ఇష్టదేవం అనేటువంటి కావ్యంలో ఆంజనేయ స్వామి మీదనే రచించిన పద్యం ఇది. ఒక కళ, అద్భుతమైన దైవ కళ ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి భూమి మీదకి వచ్చింది, అదే రామనామం రూపంలో వచ్చింది, అదే ఆంజనేయుడు. శివుడి కంఠంలో విషం ఉంటుంది కదా, ఆ విషం ఏమైంది మరి? శివుడు కిందికి వస్తే విషం కూడా కిందికి రావాలిగా. ప్రకట విషము లంకయై భగ్గున మండే కపీశ దృష్టికి, నా విషమే లంక, అందుకే హనుమంతుడు దాన్ని దహనం చేశాడు. విషం లంక ఎందుకేంది? విషం శివుడు దాగినప్పుడు ఏం చేశాడు? లోపలికి మింగలేదు, బయటికి కక్కలేదు. ఎందుకంటే శివుడు సర్వాంతర్యామి, భగవంతుడు సర్వాంతర్యామి. ఆయనకి లోపల లోకాలు ఉన్నాయి, బయట లోకాలు ఉన్నాయి. నిజానికి లోపలికి మింగితే లోపల లోకాలు దగ్ధమైపోతాయి, బయటికి మింగితే బయటికి కక్కితే బయట లోకాలు దగ్ధం అవుతాయి. అంచేత బయటికి కక్కకుండా లోపలికి మింగకుండా కంఠంలోనే విషాన్ని దాచిన మహానుభావుడు పరమశివుడు. ఆయనకి మనం దండం పెట్టుకుంటాం. ఎప్పటికీ జీవితాల్లో ఓ సామెత ఉంది చూడండి, ఒక్కోడు గురించి చెబుతా, పాపం దుఃఖమమ్మ మెంగలేక కక్కలేక చచ్చిపోతున్నాడంట, అదే విషం. ఎవరైనా జీవితంలో కుటుంబంలో ఇబ్బందులు ఏవో ఉంటే బయటికి చెప్పుకోలేడు, బాధ పడక తప్పదు. ఎందుకంటే బయటికి చెప్పుకునేవాడు ఎవడో ఒకడికి చెప్పుకుంటాడు, ఆరుస్తాడు తీరుస్తాడు, కనీసం ఓదార్పైనా చేస్తాడు, మరి చెప్పుకోలేడు. నిజమేనమ్మా, ఇప్పటికీ ఆడవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఇంకో ఆడవాళ్ళతో మొహమాటం పడకుండా చెప్పేస్తారో, తేడా ఏముండదు. ఎవరు దొరకకపోతే పని మనిషితో చెప్పేస్తారో, నమశివాయ. ఎవరు దొరకలేదనక పని మనిషి వస్తుంది పొద్దున్నే, అక్కడ కొంచెం దిగాలుగా మొహం వేసి కూర్చుంటారు. కూర్చోగానే ఈ పని మనిషి ఏం చేస్తుంది? తిన్నగా ఉండక దానికి పని ఎగ్గొట్టడం కావాలి కదా, అందుకని ఏమమ్మా అలా ఉన్నావు అంటుంది. ఇక్కడ ఏం చెప్తామే మీ అయ్యగారు అంటుంది, చెప్పేస్తుంది. ఇక్కడ మొత్తం వెళ్ళిపోయింది సినిమా. ఆవిడేం చేస్తుంది? ఆవిడేమో చేస్తుంది ఏంటి? మా ఆయన అంతేనమ్మా, ఆడదే పుట్టాం పడక తప్పదమ్మా. ఇదో ఓదార్పు యాత్ర. దీనివల్ల ఆమె ఏంటంటే 4 గిన్నెలు మనకు తెలియకుండా కడగకుండా పక్కనెట్టేసింది. తొలిచేయడం అంటారు కదా, కడగడం వేరు, తొలిచేయడం వేరు. అంటే నీళ్లు పోసి పక్కనెట్టేసింది ఈ గొడవలు. మొగాడు బతుకేంటో తెలుసునమ్మా, ఒక మొగాడిగానే చెప్తున్నా, వీడు అనుభవించలేడు, ఆవిడకి చెప్పలేడు. ఇంటూ భార్య వల్ల పిల్లల వల్ల ఏదో వచ్చిందనుకో, ఎవడైనా ఫ్రెండ్కి చెప్పాడు అనుకో, మొగాడవే రౌతులు బట్టి గుర్రం చూసుకోవాలి సరిగ్గా అని వీడినే అంటాడు వాడు. ఇంట్లో పరిష్కారము చేయలేడు, బయటికి చెప్పలేడు. పిల్లల విషయం చెప్పినా సరే, పోనీ మా పిల్లడితో ఇలా ఉందే ఇబ్బంది అని పక్క ఆయనకి చెప్పాడు అనుకో, నేనైతే నా చెతకొట్టేసేవాడిని అంటాడు. వీడు ఏం చేయడో తెలియదు, నిజంగాను చెప్పేస్తాడు ఇక్కడ. అంచేత మొగాడు బాధ ఏంటంటే శివుడిలాగే మెంగలేడు, కక్కలేడు. ఎప్పుడు కొన్ని రకాల విషయాలని విషంలాగే మనం బయటికి కక్కలేము, లోపలికి మింగలేము. సరిగ్గా శివుడికి బయటికి చెప్పలేని, కక్కలేని, లోపలికి మింగలేని విషయమే రావణాసురుడు భక్తి లంక. ఎందుకంటే వాడు భక్తుడు, మహాభక్తుడు, మామూలు భక్తుడు కాదు. అద్భుతమైన స్తోత్రాలు రచించాడు శివుడి మీద. ఆయన పొంగిపోయేలా చేశాడు. ఇంకా అటువంటి స్తోత్రాలు ఇంకెవరూ రాయలేదండి రావణాసురుడి మీద. శివుడి మీద రావణ బ్రహ్మ రచించినటువంటి స్తోత్రాలు, ఆయన చేసిన స్తోత్రాలు, ఆయన చేసిన తపస్సు ఎవ్వరూ చేయలేదండి. సహస్రలోచన ప్రభృత్య శేషలోకశేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రిపీఠ భూ భుజంగరాజమాలయ నిబద్ధ జాట జోటక శ్రియైచిరాయ జాయతం చకోర బంధుశేఖరక లలాట చత్వర జ్వల
జ్వలద్ధనంజయ స్ఫులింగ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునక కరాలపాల పట్టికా ధగద్ధగద్ధగజ్వలద్ధనంజయాహుతీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్కుహూ నిశీధినీతమ ప్రబంధబద్ధ కంధరక నిలింప నిర్జరీధర స్తనోతు కృత్తి సింధురక కళానిధాన బంధుర శ్రియం జగద్ధురంధరక జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమ క్రమ స్ఫురత్ కరాల పాలహవ్యవాట్ ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవక శివక. ఇంత అద్భుతమైన భక్తి, అర్థం కాని భక్తి. అందుకే శివుడు రావణాసురుడు విషయాన్ని మెంగలేడు, కక్కలేడు. వాడు దుర్మార్గుడే, సీతాదేవి విషయంలో అన్యాయమే చేశాడు. శిక్షిద్దామా అంటే భక్తుడు అయిపోయాడు, శిక్షించకుండా వదిలేద్దామా అంటే ధర్మం. ఆ ఇల్లాలు నానాయాతన పడింది. ఇదే భగవంతుడికి బాధ. అందుకని శివుడు పంతం బట్టి ఇలాంటి వాళ్ళు పుడతారు రాక్షసులు, వీళ్ళేమో తపస్సులు చేస్తారు, వరాలు అడుగుతారు, అక్కడికి వెళ్ళి దుర్మార్గాలు చేస్తారు. మళ్ళీ మా బావగారు నారాయణమూర్తికి పెద్ద పని, ఆయన అవతరించాలి, దశావతారాల్లో ఏదో ఒకటి పుట్టి వీళ్ళందరినీ సంహరించాలి. ఆయన ఎప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను అంటూ ఉంటాడు, బావా బావా నువ్వు అందరికీ వరాలు ఇస్తూ ఉంటావు, నేను అందరి కోసం అవతారాలు ఎత్తలేక చచ్చిపోతున్నాను, ఇక్కడ చేపై పుట్టాను, కప్పై పుట్టాను, వరాహమై పుట్టాను, ఇంకెన్ని పుట్టుకలు పుట్టమంటామని అడుగుతాను. నన్ను ఏం చేద్దాం, మాకు తప్పదు కదా అని రామావతారం యొక్క విశిష్టతను గమనించి రాముడికి సేవ చేయడం కోసం తనకి విషంగా మారిన లంకని దగ్ధం చేయడానికి నిశ్చయించుకొని శివుడు ఆంజనేయుడిగా జన్మించాడండి. అందుకని శివుడే ఆంజనేయుడు. ప్రకట విషమ్ములంకయై భగ్గున మండె కపీశ దృష్టికిన్ సకలము రామనామగత సారము. అంతా ఆంజనేయుని జీవితం ఎలాంటిదంటే రామనామ గత సారము. రామనామం ఉంటే చాలు, ఇంకేం అక్కల. ఆంజనేయుని జీవితం నుంచి మనం గ్రహించవలసినవి రెండే రెండు, కర్తవ్యం, స్మర్తవ్యం. ఆయన ఎంతసేపు ఆయన కర్తవ్యం ఏదో ఆయన చేశాడు, అనవసర పనుల్లో వేలు పెట్టలేదు. ఆ కర్తవ్యం ఒక్కటి చేయడం అయిపోగానే ఓ మూల కూర్చుని బండ మీద రామ్ 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 అంటూ కూర్చున్నాడు. మనం కూడా జీవితంలో అలాగే ఉండాలి, అనవసరపు విషయాల్లో వేలు పెట్టద్దు. మన కర్తవ్యాలు కొన్ని ఉంటాయి, ఇంట బయట కూడా తప్పనిసరిగా చేయాల్సిన పనులు అవే చెయ్యాలి. అంతకుమించి ఏదైనా అవసరం అనిపిస్తే అవతల వాళ్ళ అవసరం కోసం చేయాలి, మన కోసం కాదు. వాళ్ళు సుఖపడతారు కదా, మనకేం ప్రయోజనం లేకపోయినా వాళ్ళు సుఖంగా ఉంటారు కదా, ఉపకారం కదా, చేద్దామని చేయొచ్చు. అంతకుమించి మన పెత్తనం కోసమో అహంకారం కోసమో పనులు చేయకూడదు. సముద్రాన్ని దాటమని జాంబవంతుడు వచ్చి అడిగే వరకు నేను దాటతాను అని హనుమంతుడు అనలేదు. పని చేసేవాడు మాట్లాడేవాడు పనిచేయడు. లోకంలో ఎప్పుడూ లెక్కేది, బాగా పనిచేస్తున్నాడంటే వాడికి మాట్లాడే సమయం ఉండదు, మాట్లాడు. ఎవరైనా మాట్లాడితే కూడా ఊరుకోవయా పని చేసుకోవాలంటాడు. ఏమీ పని లేనివాడే అరుగుల మీద కూర్చుని అరుగులు అరిగిపోయేలాగా ఉపన్యాసాలు ఇస్తాడు. వీడిని మళ్ళీ పనికి కానీ పిలిచామంటే మాత్రం పనికిరాడు, అసలు పనికి మళ్ళీవాడు అయిపోతాడు. అంచేత ఎప్పుడు మాట్లాడేవాడు పనిచేయడు, పని చేసేవాడు మాట్లాడు. ఎక్కువ మాడుతున్నాడంటే వాడు పనిచేయడు. ఎక్కువ పనిలో ఉన్నాడంటే వాడిని మనం ఇబ్బంది పెట్టకూడదు, వాడి పని వాడిని చేసుకోనివ్వడు, వాడు విశ్రాంతి తీసుకుంటే చాలు. హనుమంతుడి తత్వం ఏమిటంటే చెప్పిన పని చేస్తాడు, అవసరమైన పని. మిగిలిన సమయం అంతా రామ్ 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 శ్రీరామ రామ రామేతు శ్రీరామ రామ రామేతు శ్రీరామ రామ రామేతు అంతే. అంటే ఏం చేస్తున్నాడో తెలుసో ఒక రహస్యం, ఆయన పని చేయడానికి తగిన శక్తిని ఆయన తపస్సు ద్వారా పొందుతున్నాడు. ఛార్జింగ్ ది బ్యాటరీ అంటారు దీన్ని. మనం కూడా జీవితంలో కొన్ని క్లిష్ట సమస్యల్ని ఎదుర్కోవాలంటే జపం చెయ్యాలి. ఇంటి దగ్గర కనీసం పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట కేటాయించుకుని జపం చెయ్యాలి. చిన్న పెద్ద, ఆడ మగ, కులము మతం ఏ భేదము లేదు, దీనికి అందరూ చేయొచ్చు.
ఏ ఆరాధన మీకు ఇష్టమైతే ఆ ఆరాధన చేయొచ్చు. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఇలాంటి మంత్రాల్లో ఏదైనా పర్వాలా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఏదైనా సరే వదలకూడదు. దేవుడు కరుణించే వరకు కాదు, కనిపించే వరకు వదలకూడదు. నిజం చెప్పాలి, కరుణించడం కాదు, కనిపించాలి, అంతవరకు వదలకూడదు. అంత పట్టుదలగా చేయాలి చెప్పాలి. అలాగ హనుమంతుడు ఎప్పటికప్పుడు జపం చేయడం ద్వారా శక్తిని పొంది ఆ శక్తితోనే సముద్రాన్ని దాటాడు. ఆయన ఇది నా శక్తి కాదు రామశక్తి అని చెప్పాడు స్పష్టంగా. అంచేత ఆయన జీవితం నుంచి మనం గ్రహించవలసింది అది. ఒక కళ శంభునిన్ విడిచి ఉర్విని చేరెను రామనామమై ప్రకట విషములంకయ్యి భగ్గున మండే కపీశ దృష్టికి. అందుకే శివుడు తన మింగలేక కక్కలేక బాధపడుతున్న విషానికి లంక అనే రూపం ఇచ్చి దాన్ని హనుమంతుడి రూపంలో దగ్ధం చేసి మారేశాడు. ఇక్కడ భక్తుడు కావడం వల్ల మొహమాటానికి ఏం అనలేడు. ఏమనకుండా ఊరుకుందామంటే వాడు పాడు పనులన్నీ చేస్తున్నాడు. కైలాసం మీద కూడా దండెత్తాడు వాడు, ఎవరిని వదిలిపెట్టలేదు. సకలము రామనామగత సారము, ఎప్పుడూ రామనామాన్ని నమ్ముకున్నాడు ఆంజనేయ స్వామి. అంతేకాదు హారమునొల్లడయ్యే. మనం కట్నాలు కానుకల గురించి ఎంతో ఆశపడతాం. మనం పెళ్ళికి వచ్చేవాళ్ళు బోళ్ళు బహుమతులు పట్టుకొస్తారు. మళ్ళీ అది చాలక మనం వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అని కొత్తతోటి మొదలెట్టారు. మా పెళ్ళిళ్ళలో ఎప్పుడూ ఇది లేదు. ఇది ఈ మధ్యన వచ్చింది కొత్తగా, ఓ 10 ఏళ్ల బట్టి. ఇదో పెద్ద ఖర్చు. ఆడపిల్ల పెళ్లి చేసేవాడికి ఇదో పెద్ద ఖర్చు. ఇది కన్యాదాతకి రిటర్న్ గిఫ్ట్ అట. విచిత్రాలన్నీ మొదలుపెట్టి ఆస్తులు పాడు చేసుకుంటున్నామండి. ఇలాగే 10 లక్షల్లో అయిపోయే పెళ్ళిని 10 కోట్లు ఖర్చు పెడుతున్నాం ఇవాళ. పోనీ కోటికి ఒక్క ఏడాదైనా కాపురం చేస్తారనే గ్యారంటీ లేదు. అన్నీ గొడవలే. పైగా ఈ కోట్ల వల్లే గొడవలు. ఈ కోట్ల వల్లే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టకుండా ఉంటే, ఇన్ని కోట్లు కట్టవేయకుండా ఉంటే గొడవ ఉండదండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఓ విపరీతంగా బాజా భజంత్రులు మోగించేసేసి మొత్తం ఊరంతా పందిరేసేసి ఖర్చు పెట్టేసాం. ఇక్కడ ఈ అహంకారం బాగా పట్టేసింది అమ్మాయికి అబ్బాయికి కూడా. మా బాబు ఇంత, మా బాబు ఇంత అని. ఇక అక్కడి నుంచి నీ బాబు ఎంత అంటే నీ బాబు ఎంత తగాదా మొదలైంది. నువ్వెంత పెట్టావు, నువ్వెంత పెట్టావు, ఏం పెట్టకుండా ఉంటే గొడవలేదు కదా. అందుకే ఆలోచించాలి. రిటర్న్ గిఫ్ట్ ఏమిటండి? అర్థం లేకుండా వచ్చిన వాళ్ళు వస్తారు, భోజనం పెట్టి పంపిస్తాం. రిటర్న్ గిఫ్ట్ ఏమిటి? పైగా దీనికి మళ్ళీ కొత్తగా కనిపెట్టింది ఏమిటంటే శుభలేఖ ఇచ్చినప్పుడే గిఫ్ట్ కూడా ఇచ్చేస్తున్నారు. నమశివ ఇంకెళ్ళక్కర్లేదు, పెళ్ళికి గొడవలేదు, వచ్చేసింది. సుఖమైన ఉపాయం. శుభలేఖతో పాటు ఇస్తున్నారు. ఇక్కడేమో తెలియదు, హైదరాబాద్లో అంతే. శుభలేఖ పట్టుకొచ్చి గిఫ్ట్ కూడా పట్టుకొస్తారు. ఇదేమిటండి అంటే మళ్ళీ అప్పుడు హడావుల్లో ఇవ్వలేము అంటే నాకు అనిపించింది, వెళ్ళకపోయినా పర్వాలేదు అబ్బాయి గిఫ్ట్ లోపల పెట్టేసుకొచ్చి. ఇక ఆదరేసుకుంటారేంటి ఏమన్నా? అలా ఇవ్వకూడదండి. అనవసరపు ఖర్చులన్నీ మనం పెంచుకుని అప్పుల పాలై ఈఎంఐలు అంటూ ఒకటి దొరికాయి కాబట్టి ప్రతిదానికి బ్యాంకులోనే పెట్టి చివరికి ఏడుస్తూ కూర్చుంటాం. ఇక్కడ ఈ ఖర్చునే తగ్గించుకోవాలి. కాపురం సక్రమంగా సాగాలంటే దంపతుల మధ్య అవగాహన ఉండాలంటే ఆర్థికం అనేది ఎప్పుడు ఒక ఇబ్బంది కాకూడదు. అంటే దానికి ప్రాధాన్యం ఇయ్యద్దు అసలు. అప్పుడే కాపురాలు నిలబడతాయి. ఆర్థికం ఒక్కటే ఎంతసేపు చూస్తున్నాం. రాముడు సీత చూడలేదు. ఆంజనేయుడి జీవితంలో ఎక్కడ డబ్బుకి ఏ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇంత కష్టపడి సముద్రం దాటి లంకలో అంతా అర్ధరాత్రి అంతా వెతికి అలా సీతాదేవి ఎక్కడుందో తెలుసుకుని రాక్షస సంహారం కూడా చేసి లంకనంతా దగించి వస్తే హనుమంతుడికి రాముడు ఇచ్చింది ఏమిటో తెలుసా అమ్మా? ఏకైకస్యోపకారస్య ప్రాణాం దాస్యామి తే కపే. రామాయణంలో ఉంటుంది అద్భుతమైన మాట. హారమునొల్లడయ్యే అంటే అర్థం అదే. ఎందుకంటే ఈయన పట్టాభిషేకం అయిన తర్వాత రామ పట్టాభిషేకం అయ్యాక రాముల వారు సీతాదేవి అంతా కూర్చున్నారు, ఆనందంగా ఉన్నారు కదా. అందరికీ బహుమతులు ఇస్తున్నట్ట కపి సైన్యానికి. సుగ్రీవుడు అందరూ చాలామంది కష్టపడి, అంగదుడు, సుషేనుడు, నలుడు, నీలుడు, మైందుడు, ద్వివిధుడు ఎంతమంది ఉన్నారు. అందులో ప్రముఖుల్ని లెక్క పెట్టినా ఓ 1000 మంది వెళ్తారు. ప్రముఖులు అందరినీ లెక్క పెడితే 1,00,000 మంది వెళ్తారు. పోనీ ఏదో ఇద్దాం, మనం రాజులం అయ్యాం కదా, ఇవ్వాలి కదా అని అందరికీ బహుమతులు ఇస్తున్నట్ట. ఇస్తూ విచిత్రంగానో హనుమంతుడికి ఏమి ఇవ్వలేదు. హనుమంతుడు అసలు అడిగేవాడు కాదు కదా. ఆయన అలా ఓ పక్కన రామ్ రామ్ అనుకుంటూ కూర్చున్నాడు ఆయన. మరి హనుమంతుడు ఊరుకున్న సీతాదేవి ఊరుకుంటుందా? దూరీకృత సీతార్తి. హనుమత్ పంచరత్న స్తోత్రంలో శంకరాచార్య చెబుతారు హనుమంతుడు ఎటువంటి వాడు అంటే దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి అంటారు ఆయన. దూరీకృత సీతార్తి, సీతాదేవి ఆర్తిని దూరం చేసిన మహానుభావుడు. ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి, రామస్ఫూర్తిని రామాయణ స్ఫూర్తిని ప్రపంచమంతా చాటించిన మహానుభావుడు.
దారిత దశముఖ కీర్తికి, రావణాసురుడు ఉండేటువంటి పేరు ప్రతిష్టల్ని మంట కలిపేసిన మహానుభావుడు. నిజంగానే మంట కలిపేశాడు, దహనం చేసేసి. అంటే దుర్మార్గాన్ని దహనం చేశాడు, సన్మార్గానికి పట్టం కట్టాడు. అది హనుమంతుడి యొక్క చరిత్ర. మనం దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పొరతో మమ భాతు హనుమతో మూర్తి. అటువంటి హనుమద్మూర్తి ఆంజనేయ స్వామి నాకు ఎదురుగా కనపడునుగాక అన్నాడు శంకరాచార్య స్వామి. అదిగో ఎదురుగా కనపడుతున్నాడు, మీరు దండం పెట్టుకుంటే ఈ భావంలో ఉండాలి. అంచేత సీతాదేవి ఆర్తిని దూరం చేశాడు కదా. ఆయనకి ఏ బహుమతి ఇవ్వకుండా సుగ్రీవుడికి, మైందుడికి, ద్వివిధుడికి అందరికీ ఇస్తుంటే సీతాదేవికి బాధ కలిగింది. రాముడు పక్కనే కూర్చుందిగా, ఇలా మోకాల మీద ఓసారి ఇలా అందినామ, ఏమండి ఏమిటి హనుమంతుడికి ఏమి ఇవ్వట్లేదంటే, పాపం ఆయన అన్నట్ట, ఏమి ఇవ్వాలో తోచట్లేదు నాకు, ఏమి ఇవ్వమంటావు, ఏమి సరిపోతుంది ఆయనకి, ఆయనకి ఇవ్వదగింది ఏముంది మన దగ్గర. ఇప్పుడు మన రాజ్యం అంతా పట్టుకెళ్ళి హనుమంతుడికి ఇచ్చినా నాకు అక్కర్లేదంటాడు, ఏం చేయమంటావు, ఏమివ్వను, ఆయనకి ఇవ్వదగింది ఏముంది. వీళ్ళందరి శ్రమని లెక్క కట్టచ్చు, హనుమంతుడు శ్రమని ఎక్కడ లెక్క కడతాం అంటే, నా మాట వినండి అంటే, నువ్వే ఇచ్చుకో అన్నాడు ఆయన. నీకు బోల్డ్ ఉందిగా, నువ్వు ఇచ్చుకో, నీ సొంత అకౌంట్ ఉంది కదా, స్వైపింగ్ కార్డు కూడా ఉంది కదా, క్రెడిట్ కార్డు ఇచ్చుకో అన్నాడు. అమ్మవారు ఏం చేసింది, వెంటనే తన మెడలో ఉండే అద్భుతమైన హారాన్ని తీసి హనుమంతుడికి ఇచ్చింది. హనుమంతుడు దాన్ని తీసుకుని ఉండ పిండి చేసి పారేసి వెతుకుతున్నాడు. ఎందుకయ్యా వెతుకుతున్నావు అంటే, ఇందులో ఎక్కడైనా రామనామం ఉందేమో అని వెతుకుతున్నాను అన్నాడు. ఇటువంటి వాడికి ఎవడేమెత్తాడండి. ఇందులో ఎక్కడైనా రామనామం ఏమిటయ్యా బాబు, అది బంగారపు హారం. మా అత్తింటి వారు దశరథ మహారాజు నాకు ఎంతో పెళ్ళైన కొత్తలో ప్రేమతో చేయించాడు, కొత్త కోళ్ళ అని. ఆ హారం నీకు ఇచ్చాను, దాని నిండా నవరత్నాలు ఉన్నాయ్యా, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ నాకెందుకమ్మా, సకలము రామనామగత సారము హారము నొల్లడై. ఇందులో ఎక్కడా వెతుకుతుంటే రామనామం కనపట్టలేదా అంటే అర్థం ఏంటమ్మా, అవన్నీ ఆయన నిజంగా వెతికాడని, ముక్కలు చేశాడని, అందులో రామనామం లేదని, ఆ మాత్రం ఉండదు. బంగారపు ఉండలో రామ అనే అక్షరాలు ఉండవని ఆయనకి తెలియదా. డబ్బు బాగా పెరిగిందంటే దేవుడు నీకు దొరకడు, దాని అర్థం అది. బంగారపు హారాన్ని చీల్చేసిన, పగిల్చేసిన, ముక్కలు చేసిన రామనామం కనపడలేదంటే అర్థం మన ఇంట్లో డబ్బు కానీ బంగారం కానీ విపరీతంగా పెరిగిందంటే దేవుడు వెంటనే అక్కడి నుంచి మారిపోతాడు. డబ్బు బాగా పెరిగింది అంటే దేవుడు విగ్రహానికి దుమ్ము పట్టినట్టే గుర్తుపెట్టుకోవాలి. దేవుడు విగ్రహానికి దుమ్ము పడితే దులిపేసుకుంటాం కదా, వెంటనే అలా ఉండనేయం కదా. డబ్బు బాగా పెరుగుతోందన్నా సరే దాన్ని మనమే తగ్గించుకోవాలి. మనమే ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను వేసుకుని ఇలా ఆలయాలు కట్టడానికి, ఇలా కార్యక్రమాలు పెట్టడానికి, ప్రజలని ఆధ్యాత్మికంగా చైతన్యవంతుల్ని చేయడానికి ఆ డబ్బును వినియోగం చెయ్యాలి. అలా ఖర్చు పెట్టాలి డబ్బుని. ఒక్కరికి చప్పట్లు కొట్టాలనిపించట్లా, నచ్చదు ఈ మాట. బాగా సంపాదించుకోండి, ఈ గుళ్ళోకి వెడితే ₹1,00,000 వస్తాయి, ఈ గుళ్ళోకి వెడితే ₹1,00,00,000 వస్తాయంటే నాకు కూడా ₹1,00,000 వస్తారు. బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు అని. సంపాదించుకోవడం కావాలి, ఎంతసేపు మనకి దానం వేయడం నచ్చదు. కానీ నేను చెప్పను, నా బుద్ధి అంతే. ఏం చేసినా ఏం చేయకపోయినా సత్యం చెప్పడమే అలవాటు, ధర్మం చెప్పడమే అలవాటు. కాకాలు పడ్డం, ప్రలోభాలకు లొంగడం హనుమంతుడు నాకు నేర్పలేదు, మా అమ్మ అసలే నేర్పలేదు. అంచేత ఖచ్చితంగా చెబుతున్నా, డబ్బు పెరిగింది అంటే మన డబ్బును మనమే పెరిగిన జుట్టు చికాకెత్తి కటింగ్ చేసుకున్నట్టే డబ్బుని మనమే కటింగ్ చేసుకోవాలి. డబ్బు పెరిగింది అంటే ఇంట్లో పిల్లలు చెడిపోతారమ్మా, పిల్లలు చెడిపోతారు. మీరంతా చాలా కష్టపడి సంపాదిస్తారు, పాలమ్మి, పెరుగమ్మి, పుల్లమ్మి, పిడకమ్మి, నానా యాతనలో పడి సంపాదించి ఎకరాలు కొంటారండి. మన పిల్లలు తక్కువ వాళ్ళు కాదు కదా, పనికిమాలిన హీరోని పెట్టి సినిమా తీస్తాడు, హైదరాబాద్ వెళ్ళిపోయి. మొత్తం శ్రీమద్రమ సర్వమంగళ నామా సీత అయిపోయింది. ఎందుకు సినిమా తీస్తారంటే హీరోయిన్ గారి నడుము మీద ఈయన చెయ్యడం కోసం తీస్తాడు. చెయ్యేమో ఈయనేసాడు, ఆస్తి ఏమో తండ్రిది పోయింది, పెట్టుబడి ఏమో తండ్రిది. చెయ్యేసి హీరోయిన్తో ఆడుకునేవాడు కొడుకు, దరిద్రం అంటారు దీన్ని. అటువంటిప్పుడు గట్టి తండ్రి నా బోటుకాడైతే ఏం చెప్తారంటే, ఒరే నేనే తీసి నేనే హీరో వేస్తాను రా. 70 ఏళ్ళ హీరోలు మనకు లేరేటి ఇక్కడ ఉన్నారు, అందుకే నేనే ఆ చెయ్యేదో నేనే వేస్తాను రా, 10 ఎకరాలు పోనీ హీరోయిన్ నడుము మీద చెయ్యేసిన ఖ్యాతి అనేది దక్కుతుంది కదా అని చెప్పి కొడుక్కి చెబితే ఎవడు సినిమా తీయండి. అలా చెప్పండి గట్టిగాను. దెబ్బకి ఇంట్లో ఆడది వచ్చేస్తుంది అడ్డంగా, వద్దు మీరు చెయ్యొద్దు, నేను వాడికి నచ్చ చెబుతాను, ఎందుకంటే సంసారం కూలిపోతుంది ఇక్కడ. అందుకని వెంటనే భార్య వచ్చి కొడుక్కి చెబుతుంది బుద్ధి, నువ్వు ఊరుకోరు అబ్బాయి, మీ నాన్న వేషాలు వేస్తున్నారండి. ఇది సమాధానం చెప్పాలి. అందుకని ఏమోనండి పిల్లల్ని ఏమో కంట్రోల్ చేస్తా, ఎవరు చేస్తావు ఇక్కడ, చెయ్యాలి. చేయకపోతే అలాగా సంసారం మారిపోతుంటే
పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరూ నాకు తెలుసండి, కృష్ణా గుంటూరు జిల్లాలో ఎంత కష్టపడ్డారమ్మా. ఇక పెద్ద ఆడవాళ్ళు అందరికీ తెలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు ఇవాళంటే జమీందారుల కింద కుర్చీల్లో కూర్చున్నారు ఇక్కడ. కానీ పూర్వం ఎంత కష్టపడ్డారండి. అత్తగారికి సేవ చేశారు, మామగారికి సేవ చేశారు, మరుదులకు చేశారమ్మా. మరుదులకి భర్త తరఫు బంధువులందరికీ ఆడపడుచు కొడుకులను ఇంట్లో పెట్టుకుని చదివించారు ఇక్కడ. నమస్కారం పెట్టాలి ఈ జాతికి, నిజంగా నమస్కారం పెట్టాలి. అందున మహిళలకి ఏ భేదము చూపించలేదండి. మొగుడుకు కాదమ్మా, మొగుడు బంధువులకి, ఆడపడుచు పిల్లలు, తోడలు, మరిది గారి పిల్లలు, అత్తమామలు సరే 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికేవారు. ఆ కాలంలో మంచంలో ఉన్నా సరే సేవ చేసేవారు. అంత కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని ఈవేళ రకరకాల పేరు మీద యువతరం తాగి తందనాలాడి పేకాట్లాడి సినిమాలు తీసి నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామండి. కంట్రోల్ చేయాలి ఖచ్చితంగా. నేను ఇవ్వనని చెప్పాలి ఖచ్చితంగా. వాడు ఏదైనా ఆత్మహత్య చేసుకుంటానంటే నేను అంతకంటే అరగంట ముందే చేసుకుంటాను, నాకు చెప్పని చెప్పాలి. ఆపద్దు, చేసుకో, ఒక అరగంట ముందు నేను చేసుకుంటా అని చెప్పి మనం చేసుకోలేమా? ఏంటంటే వాడి బెదిరింపులకు లొంగది. ఇక్కడ ఇంట్లోంచి వెళ్ళిపోతానంటాడు, మంచిది, కూర్చోబెట్టు, భార్యను కూడా మళ్ళీ రాకుండా ఉండడానికి ఎన్ని వేలు కావాలో అడగండి, ఇచ్చేసి పంపించేయండి, గొడవలేదు. మళ్ళీ రావద్దు ఇంకింటికి. ఇలా ఖచ్చితంగా తండ్రి ఉండాలి. నేను మొహమాటం లేకుండా చెప్తాను, తల్లి కాదు. ఆడవాళ్ళు ఇలా ఉండలేరు. వాళ్ళ మమకారాలు కడుపున కన్నారు, వాళ్ళ పరిస్థితులు వేరు. మగాడు చాలా గట్టిగా నెట్రాట ఎలా ఉంటుందో అలా ఉండాలి మగాడు. ఇక్కడ ఏంట్రా నువ్వు వాగేది ఎక్కడని డబ్బు తగలిస్తుంటే ఊరుకుంటామండి. ఇక్కడ పల్లెటూళ్ళలో మకాములు నచ్చవా? విజయవాడ వెళ్ళిపోతాడు ఒక్కొక్కడు, హైదరాబాద్ వెళ్ళిపోతాడు, అక్కడేదో ఇల్లు తీసుకుంటాడు, అపార్ట్మెంట్ తీసుకుంటాడు, బిజినెస్లు చేస్తాడు. మొత్తం ఇక్కడి నుంచి పెట్టుబడులు పంపాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అందుకే ఆస్తులు పెరుగుతున్నాయి, డబ్బులు పెరుగుతున్నాయంటే జాగ్రత్త పడాలి. పల్లెటూళ్ళలో ధార్మిక కార్యక్రమాల కోసం, ఆధ్యాత్మిక చైతన్యం పెంచడం కోసం, ధర్మం, జ్ఞానం, త్యాగం పెంచడం కోసం జమీందారులైన వాళ్ళందరూ ఆ సొమ్ముని సద్వినియోగం చేయాలి ఖచ్చితంగా. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు 2 ఆలయాలు కట్టారు, ఉత్సవాలు చేస్తున్నారు. ఎంతమందికి పని దొరికిందండి ఆలయ నిర్మాణం కారణంగా? శిల్పులు, సిమెంట్ తాపీ మేస్త్రీలు, కూలివాళ్ళు, పందిళ్ళు వేసేవాళ్ళు, ఈ కరెంటు దీపాలు పెట్టేవాళ్ళు, ఇక్కడ ఉత్సవాలు వస్తే అన్నదానం చేసేవాళ్ళు, వండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, కూరగాయలు పండించేవాళ్ళు. ఎంతమందికి ఉపాధి అండి ఇది? ఎంతమందికి? ఊరందరికీ ఒక్క జమీందారు ఒక్కడుంటే ఊరందరికీ ఉపాధి కల్పించవచ్చునమ్మా, ఊరందరికీ. ఆయన త్యాగమూర్తి అయితే చాలు. నా పిల్లలని ఏడవకుండా త్యాగమూర్తి అయితే చాలు, ఇంకేం ఒక్కర్లేదు. ఊరంతా నా పిల్లలేనండి, జమీందారు నాకు ఇంకేం, ఊరికి జమీందారు అంటే ఇంకేంటండి? నేను సర్పంచ్ని, నేను మున్సిపల్ని పోజుకోవటం, ఊరంతా నీ పిల్లలే. ఊరందరినీ పిల్లలుగా భావించిన వాడే సర్పంచ్ కదా, ఊరికి పదవిలో ఉన్నవాడా? దానికి హనుమంతుడి జీవితమే ఉదాహరణ. అందుకే నేను హారము నొల్లడ, ఎంత హారము ఇస్తే నాకు అక్కర్లేదు బొమ్మన్నాడు అంటే అర్థం ఏంటి? బంగారము డబ్బు ప్రధానం కాదు, రామనామం ప్రధానం. అందుకే అప్పుడు రాముడు ఏం చేశాడో తెలుసా? ఆశ్చర్యపోయాడు. దీనికి సీతాదేవి ఇచ్చింది, ఈయన ఇల్లు బంగారంగా ఏమిస్తే పుచ్చుకోడని దగ్గరికి వెళ్ళి అన్నట్ట, ఏకైకస్యోపకారస్య ప్రాణాం దాస్యామి తే కపే, ఏకైకస్యోపకారస్య ప్రాణాం దాస్యామి తే కపే. రామాయణంలో ఉంటుంది అద్భుతమైన మాట. ఏకైకస్యోపకారస్య ప్రాణాన్ దాస్యామి తే కపే, శేషస్యేకోపకారాణం భవామరుణినో వయం. కపీశ్వర, హనుమంతుడా, నువ్వు చేసిన ఒక్కొక్క ఉపకారానికి ఒక్కొక్క ప్రాణం ఇచ్చేయాలయ్యా, ఇంకా నా దగ్గర ఇంకేం లేదు. అసలు అక్కడ సీతను దాటడానికి నిశ్చయించుకుని ఉంగరం తీసుకున్నావు, అందుకో ప్రాణం ఇచ్చేయాలి నీ నమ్మకానికి. సముద్రం దాటావు, అందుకో ప్రాణం ఇచ్చేయాలి. అక్షకుమారుణ్ణి, రాక్షసుల్ని సంహరించి అశోకవనాన్ని ధ్వంసం చేసావు, 3వ ప్రాణం దానికి ఇచ్చేయాలి. అర్ధరాత్రి ఎంత ఇబ్బంది, ఎవరైనా చంపేస్తారేమోనే భయం కూడా లేకుండా రావణాసురుడు అంతఃపురంలో వెతికి సీత దొరక్కపోతే అశోకవనంలో సీతను చూసావు, అందుకు 4వ ప్రాణం ఇచ్చేయాలి. ఆ సీతతో రావణాసురుడు సన్నిధిలో వాడిలా వెళ్ళిన వెంటనే ధైర్యంగా మాట్లాడి ఆవిడ నమ్మించి ఉంగరం ఇచ్చావు, అందుకు 5వ ప్రాణం ఇచ్చేయాలి. ఇక తర్వాత ఇంకెన్నో చేశావు, లంకా దహనం చేసావు, రాయబారం చేసావు, యుద్ధంలో నాకు ఉపకారం చేసావు, మా తమ్ముడు చచ్చిపోతే బతికించావు సంజీవి పర్వతం తెచ్చి.
ఇవన్నీ చేసినందుకు ఏమిమ్మంటావు? 5 ప్రాణాలే ఉన్నాయి నా దగ్గర, పంచప్రాణాలు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు 5 ఉన్నాయ్యా. నువ్వు చేసిన 5 ఉపకారాలకి 5 ప్రాణాలు ఇచ్చేస్తే నేనే లేను కదా, ఇంక నువ్వు చేసిన మిగిలిన ఉపకారాలకి నా దగ్గర ఏమున్నాయి ఇవ్వడానికి? భవామ రుణినో వయం అని రామచంద్రమూర్తి జన్మ జన్మలకి నీకు రుణపడి ఉంటాను అని రాముడు అన్నాడమ్మా హనుమంతుడితో. అది హనుమంతుడి చరిత్ర. హనుమంతుడు ఎవరికి రూపాయి బాకీ లేడు, అందరూ హనుమంతుడికే బాకీ ఉన్నారు. ఎందుకని ఆయనకి ఏ కోరిక లేదు, బెళ్ళాం బిడ్డలు లేరు, ఏమీ లేదు, బ్రహ్మచారి. బ్రహ్మచారులు చాలామంది ఉంటారండి, ఇవి లేనిపోని వ్యాపకాలు పెట్టుకుంటారు. బ్రహ్మచారులు సన్యాసులు అయినంత మాత్రాన ఏమీ లేదనుకోకండి. ఈయన సన్యాసం పుచ్చుకుంటాడు, ఎవడో వస్తే జాతకాలు చెబుతూ ఉంటాడు, పెళ్లి సంబంధాలు చూస్తాడు. దేనికి నీ సన్యాసం పని లేక? సన్యాసం అంటే అన్నీ వదిలేయాలి. లేదు, మళ్ళీ ఊళ్ళో వాళ్ళందరితోటి సంబంధాలు పెట్టుకోవడం, అక్కడ కూర్చోవడం, ఎక్కడ కూర్చోవడం, అందరితోటి అనుబంధాలు, వాళ్ళ కష్టాలన్నీ తీరుస్తూ ఉండడం, వాళ్ళకి ఎదురు చెబుతూ ఉండడం, ఇవన్నీ ఉంటే సన్యాసి కాదండి అది. బ్రహ్మచారి అంటే నీ జీవితాన్ని దేశానికి సమర్పణ చేయాలి. ఊరికే కాదు బ్రహ్మచారి ఎక్కడ. పెళ్ళి కాకపోవడం వల్ల బ్రహ్మచారిగా ఉండడం కాదు, దాన్ని అశక్తత్వం అంటారు. అశక్త బ్రహ్మచర్యం. పెళ్ళి కాలేదు కాబట్టి పిల్లనిస్తే రెడీయే, పిల్లనివ్వడానికి సిద్ధంగా ఉన్నా సరే నేను దేశానికి సేవ చేయడానికి బ్రహ్మచారిగా ఉండదలుచుకున్నా అంటే అది నిజమైన బ్రహ్మచర్యం. వారికి దండం పెట్టాలి మరి నిజంగా. అదే హనుమంతుడు. ఆయనే చేసుకుంటే హనుమంతుడు అంత సుందరుడు ఇంకెవరు లేరండి. తరుణారుణముఖ కమలం కరుణారసపూరపూరితాభాంగం. శంకరాచార్య హనుమత్ పంచరత్న స్తోత్రంలో చెబుతారు హనుమంతుడు ఎంత అందంగా ఉంటాడో. తరుణారుణముఖ కమలం కరుణారసపూరపూరితాభాంగం మంజుల మహిమానమంజనాసూనుం మంజుల మహిమానమంజనాసూనుం. మంజులమైన మహిమ కలిగిన అంజనాదేవి కుమారుడు ఎటువంటి వాడంటే ఎర్రదామర పువ్వు వికసించినట్టుగా ఉంటుందట ఆయన ముఖం. కరుణారసపూర పూరితాపాంగం. ఆయన కళ్ళల్లో ఎప్పుడు కంటి కొసల్లో కరుణారసమే ఉంటుందట. అటువంటి హనుమంతుడికి పిల్లనివ్వని వాళ్ళు ఉంటారా? వాళ్ళ వానర జాతుల్లోనే బోళ్ళు మంది ఉంటారు. ఏ జాతి నుంచి అయినా ఇస్తారు. కానీ ఆయన పెళ్లి జోలికి ఎందుకు వెళ్ళలేదు అంటే దేశానికి సేవ చేయాలి, ధర్మానికి సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలంటే మనకి ఈ బంధాలేవి ఉండకూడదు అనుకున్నాడు ఆయన. అందుకే ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడ శివుడు ఆంజనేయుడుగా జన్మించాడు. హారము నొల్లడయ్యే ఎంసక భవవారిధిన్ గడచే జన్మము ధన్యము వాయుసూతికిన్. ఆ రకంగా ఆయన దాటింది మామూలు సముద్రాన్ని కాదండి, భవవారిధిన్, జీవితం అనే సముద్రాన్ని దాటాడమ్మా హనుమంతుడు. మనం కూడా ఈ జీవితం అనే సముద్రాన్ని దాటాలి అంటే హనుమంతుడు అనే నౌకను ఆశ్రయించాలి. సముద్రాన్ని దాటాలంటే నౌక ఎక్కుతాం కదా, పడవ సరిపోదు, పెద్ద నౌక కావాలి. సముద్రం అంటే అంతే కదా, అలాగే హనుమంతుడు అంటే పెద్ద నౌక. అందుకని మన జీవిత సముద్రాన్ని దాటడానికి హనుమంతుని చరిత్ర చదవడం, సుందరకాండ చదవడం, దాని నుంచి నేర్చుకోవడం చేస్తే మన జీవితంలో వచ్చే సమస్యల సముద్రాలను చాలా తేలిగ్గా మనం ఎదుర్కోగలం. అది హనుమంతుడి జీవితం.